అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. పారా హుషార్. అందరూ చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఆసన్నమైంది. మళ్ళీ లాక్డౌన్ పెడతారా? పెట్టే సమయం వచ్చేసిందా? ఇవన్నీ కూడా మనకి సోషల్ మీడియా కానివ్వండి, టీవీ ఛానల్లో కానివ్వండి, లేదా మాధ్యమాల్లో కానివ్వండి మనం చూస్తున్నప్పుడు మరి కాస్త భయాన్ని గొలిపేటటువంటి విషయం అయితే ఇది కరోనా. మనకి 2020వ సంవత్సరంలో కరాళ నృత్యం చేసి ఎంతోమందిని పొట్టం పెట్టుకుంది. అంతమందిని చాలా జీవితాలను రోడ్డు మీద పడిచింది. మరికొన్ని జీవితాలు అయితే పాపం ఎక్కడికో గాల్లో కలిసిపోయిన సందర్భాలు. నిజం చెప్పాలి అనంటే 3 అక్షరాలైనా ముప్పు తిప్పలు పెట్టినటువంటి వ్యాధి కరోనా. మనందరికీ తెలుసు. ఎలా వస్తుందో తెలీదు, ఎలా పోతుందో తెలీదు, ఎందుకు వస్తుందో తెలీదు, ఎందుకు తగ్గదో తెలీదు. నిజం చెప్పాలి అనంటే ఈ 3 అక్షరాలు మనిషిని, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం, చింపిన విస్తరాకం చేసేసింది. ఎవరు ఎప్పుడున్నారో, ఎవరు ఎప్పుడు పోయారో తెలియని పరిస్థితి. నిజంగా ఒక ఫ్రెండ్, ఎప్పుడో మనకి ట్రైన్లో పరిచయం అయిన ఫ్రెండ్ గురించి 2020వ సంవత్సరంలో మాట నేను చెప్తున్నాను. ఆ ఫ్రెండ్ ఇప్పుడు ఎలా ఉన్నాడో ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు మనం కాల్ చేస్తే మరొకరు ఎవరో ఫోన్ లిఫ్ట్ చేసి ఏమండి తను చనిపోయారు కరోనాతోని అని చెప్పడం, మనం అవాక్ అవ్వడం, అలాగే ఎన్నో జీవితాలు గాల్లో కలిసిపోయాయి. నిజంగా ఇది మనిషి యొక్క నిర్లక్ష్యం ద్వారా మనుషులని ప్రాణాంతకంగా తీసుకుని వచ్చి ప్రాణాలను గాల్లో కలిపేసినటువంటి 3 అక్షరాలు కరోనా. నిజం చెప్పాలి అని అనుకుంటే ఇది అసలు ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఏ సందర్భంలో వస్తుందో తెలియని పరిస్థితుల్లో మనం ఈ వ్యాధిని ఎదుర్కొన్నాం. అప్పుడప్పుడే మనం ఈ వ్యాధి గురించి తెలిసింది. ఏం చేస్తే తగ్గుతుందో తెలిసింది, ఏం చేస్తే ఆగుతుందో తెలిసింది, ఏం చేస్తే మనకు రాదో తెలిసింది. ఇన్నింటినీ కూడా మనం తెలుసుకుని ఇప్పుడు విచ్చలవిడిగా తిరిగేస్తున్నాం. నిజంగా చాప కింద నీరు అనే మాట ఈ కరోనాకి 100% వర్తిస్తుంది. కరోనా కేసులు మన ఇండియాలో 275 కేసులు యాక్టివ్లో ఉన్నాయి. అది కూడా మొన్న 19వ తారీఖు. అలాగే ముంబైలో 2 మరణించారు. అందులోనూ 12 సంవత్సరాల అబ్బాయి ఒకడు, 59 సంవత్సరాల మనిషి ఒకడు. వీళ్ళు కరోనాతో చనిపోయారు. అంటే వాళ్ళకి మరికొన్ని వ్యాధులు ఉన్నాయి, అందువల్ల చనిపోయారు అన్న విషయాలు నానా రకాలుగా వస్తున్నాయి. అది మన విషయం పక్కన పెడితే మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం అనే విషయం తెర మీదకి వస్తుంది. నిజంగా చెప్పాలి అని అనుకుంటే మనకి 2000 సంవత్సరం మనం గుర్తు చేసుకుంటే ప్రతి ఒక్కరూ ఇదే సిచ్యువేషన్లో కనిపించారు. చాలా వరకు కరోనా సోకిన వాళ్ళు ఐసీయూలో ఉండడం, వెంటిలేటర్పై ఉండడం, ఈ మాటలే మనకి చాలా వరకు వినిపించేవి. ఎంత దారుణమైన విషయం అంటే మనకి అప్పటి వరకు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలన్న విషయం తెలియదు. అప్పటి వరకు మనం సామాజిక దూరం పాటించాలన్న విషయం తెలియదు. అప్పటి వరకు మనకి వ్యాధి నిరోధక శక్తి లేదు అన్న విషయం తెలియదు. అప్పటి వరకు ఆ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి, ఇమ్యూనిటీ పవర్ని పెంచాలి అని అంటే ఏ ఆహారం తినాలో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు బాదం, పిస్తా ఈ పేర్లు చాలామంది వినే ఉండరు. విన్న తర్వాత అవి మనకు సంబంధించినవి కాదులే అని పక్కన పెట్టేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఖర్జూరం, బాదం, పిస్తా, పొచ్చగింజలు, అవిసె గింజలు ఇట్లాంటి పేర్లన్నీ కూడా కరోనా వచ్చిన తర్వాతే చాలామంది చాలా వరకు దీన్ని వాడటం మొదలుపెట్టారు, తెలుసుకోవడం మొదలుపెట్టారు, వాటి ఉపయోగాలు ఏంటో తెలుసుకోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా చెప్పాలి అని అంటే భారతదేశం కరోనా బారిన పడుతుందా, మరొకసారి లాక్డౌన్ వస్తుందా అని అంటే చాలామంది అవుననే సమాధానాలు వస్తున్నాయి. మరి లాక్డౌన్ అనే విషయాన్ని మనం పక్కన పెడితే ఈ వ్యాధి మరింత విస్తృతంగా ప్రతి ఒక్కరికి వ్యాప్తి చెందొచ్చు. ఎందుకు అనంటే మరి ఉన్నది వర్షాకాలం, చాలా చల్లగా ఉంటుంది. అందులోనూ ఈ వర్షాకాలం కరోనాకి అత్తారింటికి వచ్చినట్టు ఉంటుంది. ఎందుకు అనంటే అంత హ్యాపీగా, అంత బిందాస్గా తన వ్యాప్తిని కొనసాగిస్తూ ఉంటుంది. చల్లని వాతావరణం తనకి ఎంతో ఇష్టం. ఆ విషయాలు కూడా మనందరికీ తెలిసిన విషయాలే. ఏది ఏమైనా ఈ వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. ఇప్పటికి 275 కేసులు యాక్టివ్లో ఇండియాలో ఉన్నాయి అని అనుకుంటే రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కేసులు యాక్టివ్ అవుతాయి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకొకటి ఏంటి అంటే ఈ వ్యాధి సోకిన ఏదో అంతంత మాత్రంగానే ఉండొచ్చు అని వైద్య నిపుణులు అయితే చెప్తున్న మాట. ఇప్పుడున్న వేరియంట్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియంట్లు మనం చూసినప్పుడు అవి మనిషికి రావడం పోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. పెద్దగా భయపడాల్సిన పని లేదు అని వైద్యులు మనల్ని భయం తగ్గించడానికి వాళ్ళు చెబుతున్న మరణాల సంఖ్య మాత్రం చూస్తే ఆశ్చర్యం గొలుపుతుంది. మరి ఇది అలా వచ్చిపోయే కరోనా అయితే ముంబైలో 2 ఎందుకు చనిపోయారు? అలా వచ్చి కరోనా అయితే సింగపూర్లో 12 మంది వరకు ఎందుకు చనిపోయారు? అలా వచ్చిపోయే కరోనా అయితే మిగిలిన దేశాల్లో కూడా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. పెరిగిన వాళ్ళు ఐసీయూకి, వెంటిలేషన్కి ఎందుకు వెళ్తున్నారు అంటే ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ఎవరు ఇమ్యూనిటీ పవర్ను వాళ్ళు పెంచుకుని ఎవరు ఆరోగ్యాన్ని మీద వాళ్ళే శ్రద్ధ పెట్టుకోవాలి. మిత్రమా, ఒకటి గుర్తుపెట్టుకో, మనం ఇప్పుడు హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వస్తున్నాం అని అంటే మనలో ఇమ్యూనిటీ పవర్ వల్లే మనం అలా హ్యాపీగా తిరుగుతున్నాం.
మరి కరోనా వచ్చిపోయి ఇంచుమించు 4-5 సంవత్సరాలు కావస్తుంది. బాడీలో ఇమ్యూనిటీ పవర్ అలా శాశ్వతంగా ఉండిపోతుందా? మరి మీ ఆరోగ్యం ఎలా ఉంది? నిజం చెప్పాలి అని అంటే ఇక్కడ మన ఆరోగ్యం గురించి మనం మాట్లాడుకుందాం. కరోనా ఉన్నంతకాలం మనం బాదం తిన్నాం, పిస్తా తిన్నాం, అవిసె గింజలు తిన్నాం, గుమ్మడి గింజలు తిన్నాం, లేదా చికెన్ తిన్నాం, మటన్ తిన్నాం. అసలు ఎందులో ఏ విటమిన్ ఉంటుందో తెలుసుకున్నాం. ఆ విటమిన్కి సంబంధించినటువంటి ఆహారాలు తిన్నాం. అలాగే చేతులు శుభ్రంగా ఉంచుకున్నాం, సామాజిక దూరాన్ని పాటించాం. ఇట్లా చాలా జాగ్రత్తలు పాటించామే. మనం చేతులు మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి వస్తే మనకి శానిటైజేషన్ చేసుకున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా జాగ్రత్తలు పడ్డాం. ఇప్పుడు బిందాస్గా హ్యాపీగా వెళ్తున్నాం, హ్యాపీగా వస్తున్నాం, చేతులు కడుగుతున్నాం లేదో విషయం పక్కన పెడితే సామాజిక దూరం అనేది అబ్బాయి ఏమీ లేదు. ఎవరు ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. అసలు సామాజిక దూరాన్ని మనం పాటించట్లే. ఎవరైనా ఎన్నాళ్ళు తుమ్మినా దగ్గినా అమ్మో, ఎవరైనా తుమ్మితే ఇక్కడ మన ప్రాణం పోయేది. అంతా భయపడిపోయేవాడు. బాబోయ్ తుమ్మేశాడురా, దగ్గేశాడురా అని దూరంగా వచ్చేవాడు. నిజంగా కొన్ని షాపింగ్ మాల్లో సర్కిల్స్ పెట్టేవారు. మనం వెళ్ళడానికి కాస్త దూరం, సామాజిక మాధ్యమం దూరం. ప్రతి ఒక్కరికి శానిటైజేషన్ చేసేవారు, చేతులకి శానిటైజ్. మనం షాప్కి వెళ్ళాలంటే ఇలాగ ఆ లెగ్తో ప్రెస్ చేసుకుని శానిటైజ్ చేసుకుని లోపలికి వెళ్ళేవాళ్ళు. డబ్బులు కూడా శానిటైజ్ చేసేవారు. ఇవన్నీ మనకి గుర్తు తెచ్చుకునే రోజులు మళ్ళీ వచ్చేస్తున్నాయి. మనం పాటించాల్సిన రోజులు మళ్ళీ వచ్చేస్తున్నాయి. అసలే వర్షాకాలం, ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆరోగ్య విషయం గురించి ఒక్క విషయం మనం మాట్లాడుకోవాలి. నిజం చెప్పాలి అని అంటే బోన్స్. ఈ బోన్స్లో ఉండేటువంటి మన తెలుగులో మాట్లాడుకునే మూలుగా, దీనివల్ల చాలా ఇమ్యూనిటీ పవర్ మనకు పెరుగుతుంది. దానిలో ఉండేటువంటి గుజ్జు, దాన్ని ఎప్పుడు కూడా మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి. మంచి మంచి ఆహారం తినాలి. ఆ ఆహారానికి సంబంధించినటువంటి అలవాట్లు చేసుకోవాలి. చాలామంది ఇక్కడ ఒక విషయం గమనించాలి. మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి, మజిల్స్ పట్టేస్తున్నాయి, లేదు అరే చేతులు నొప్పిగా ఉన్నాయి, నడుస్తుంటే మోకాళ్ళు కాస్త మెట్లు ఎక్కలేకపోతున్నాం అని అంటే మోకాళ్ళు అరిగిపోయాయన్న అపోహకు వచ్చేస్తున్నారు. కానీ మనకి కాల్షియం లేకపోతే ఇవన్నీ వస్తాయనే విషయం చాలామంది గమనించట్లేదు. ఈ కాల్షియానికి కాల్షియం టాబ్లెట్స్ మింగేయక్కర్లేదు. మనకి డి విటమిన్, బాడీలో డి విటమిన్ లేకపోతే నువ్వు కాల్షియం టాబ్లెట్స్ ఎన్ని వేసుకున్నా సరే డి విటమిన్ లేకపోతే కాల్షియం పట్టదన్న విషయం కూడా చాలామందికి తెలియదు. ఇవన్నీ కూడా కరోనా వచ్చిన తర్వాతే తెలిసాయి. మనకి ఒక్క విషయం మనం మళ్ళా పునరాలోచన చేసుకుంటే, నువ్వు పప్పు, నువ్వుల కూర ఎవరు వండట్లేదు ఇంట్లో. నువ్వు పప్పు ఎవరో ఉదయాన్నే తినడం లేదు. ఒక్క 2 టీ స్పూన్లు తెల్ల నువ్వులు పెనం మీద వేపుకుని అవి తింటే, ఒక్క 15 రోజులు నువ్వు తింటే నీ బోన్స్ అన్నీ కూడా ఉక్కైపోతాయి, అంత దృఢంగా తయారవుతాయి. నువ్వు మోకాళ్ళ నొప్పులు, అలాగే మజిల్స్ నొప్పులు, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో నీ కాల్షియం లోపం వల్ల వచ్చే నొప్పులన్నీ కూడా మటుమాయం అయిపోతాయి. తర్వాత మనకి కావాల్సినటువంటి ప్రోటీన్, ఈ ప్రోటీన్ గురించి చాలామంది పౌడర్స్ వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. శనగలు వాడుతున్నావా? ఎప్పుడో శ్రావణ శుక్రవారం రోజున గుర్తొస్తాయి శనగలు. లేదా ఫంక్షన్స్లో ఏం కర్రీ వండాలి అని అంటే కూర శనగలతో చేస్తూ ఉంటారు, అప్పుడు గుర్తొస్తాయి. పన్నీరు అబ్బే ఎప్పుడో కానీ మన ఇంట్లో ఉండదండి. ఆ చికెను మటను, ఓకే చికెను మటన్ ఈజ్ గుడ్, కానీ ఎంతవరకు అందులో ఫ్యాట్ శాతం ఉండదా? ఉంటుంది. మరి అలాగే మనం పన్నీరు తీసుకుంటున్నావా? పొచ్చగింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, బాదం, పిస్తా, ఆక్రోట్స్, బ్రకోలీ ఇట్లాంటివన్నీ మనం తింటున్నావా? మనకి ఇంత ఖాళీ ఎక్కడుందండి? ఆ ఖాళీని కూడా కల్పించేయగల శక్తి ఈ 3 అక్షరాలకి ఉంది. ఈ కరోనా అనేది ఉంది చూశారు, నీకు ఖాళీని రప్పిస్తుంది, నీకు భయాన్ని రప్పిస్తుంది, నువ్వు ఏం చేయాలో చేయిస్తుంది, ఎప్పుడు ఎలా తినాలో దాని టైం టేబుల్ ఏంటో చేయిస్తుంది, అంతా కూడా దీనికి ఉంది. అది వచ్చేంత వరకు మనం ఖాళీగా కూర్చోవద్దు. దాన్ని రానివ్వకుండా మనం డోర్స్ ఎలా క్లోజ్ చేయాలన్నది ఆలోచించండి. ఆరోగ్య నిపుణులు అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పేది ఏంటంటే మనం ఇంకా కంగారు పడాల్సిన పని లేదు అని అంటారు. చైనాలో యాక్టివేట్ కేసెస్ చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాగే సింగపూర్, అలాగే మలేషియా, ఇట్లా ప్రతి దేశంలో ఎక్కడో చైనాలో కరోనా వచ్చింది అన్నారు. వచ్చింది అని మనం చెప్పుకొని నవ్వుకుని ఏదో ఇలా చనిపోతున్నారు, కుప్పల తిప్పల కింద పడిపోతున్నారు అని మనం అనుకునే లోపల మన ఇండియాకి వచ్చేసింది, మన మీద దాడి చేసేసింది. మన పక్కింటోడు ఎగిరిపోయాడు, ఎదురింటోడు ఎగిరిపోయాడు, పైన ఉన్నవాడు ఎగిరిపోయాడు, కింద ఉన్నవాడు ఎగిరిపోయాడు, మన దాకా కూడా వచ్చేసింది. అంటే ఇది ఎంత డేంజరో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఈ డేంజర్ గురించి నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అని అంటే, మన ఆరోగ్యంపై మళ్ళీ శ్రద్ధ పెట్టండి. ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళడం, రావడం, తిన్నావా, పడుకున్నావా, తెల్లారింది, ఆఫీస్కి వెళ్ళావా, ఇది కాదు. మనం ఏమి తింటున్నామో, తిన్న దాంట్లో ప్రోటీన్స్ ఎన్ని ఉంటున్నాయి, అలాగే విటమిన్స్ ఎన్ని ఉంటున్నాయి, అలాగే మనకి కావాల్సిన శరీరానికి కావాల్సిన ఎన్ని ఉంటున్నాయి, ఇవన్నీ ఆలోచించుకుని తినండి. కాస్త టైం కేటాయించండి. ఎందుకు అనంటే మన వెనకాలే ఉన్నాడు శత్రువు.
ఈ శత్రువును జయించాలి అని అంటే మనకు కొన్ని ఆయుధాలు కావాలి. ఈ ఆయుధాలు కావాలి అని అనుకుంటే మనకు కొద్దిగా సమయాన్ని కేటాయించాలి. ఈ సమయాన్ని కేటాయించాలి అని అనుకుంటే నీ ఆరోగ్యంపై నీకు శ్రద్ధ ఉండాలి. ఇవన్నీ నీకు ఉన్నాయి అని అనుకుంటేనే ఈ హీరోని నువ్వు జయించగలవు. ఈడు నిజంగా హీరో. ఎందుకు అని అంటున్నానంటే మనందరం జీరోలం కాబట్టి. ఈ హీరోని మించిన సూపర్ హీరోస్ మనం ఎప్పుడు అవుతాము? ఈ మల్టీవిటమిన్స్ కానివ్వండి, లేదు మనకు కావాల్సిన కాల్షియం కానివ్వండి, విటమిన్ డి కానివ్వండి, వాట్ ఎవర్, దీన్ని జయించాలి, ఈ హీరోని జయించాలి అని అనుకున్న సూపర్ హీరోస్ మనం అవ్వాలి అని అనుకుంటే మన బాడీకి ఏం కావాలో ముందు మనం డిసైడ్ చేసుకోవాలి. అవి డిసైడ్ చేసుకుని అవి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, మల్టీ మినరల్స్ ఇవన్నీ కూడా మనం ఇచ్చుకున్నప్పుడే కదా. అలాగని క్యాప్సూల్స్ ఏయో తినేసి లేదా మాత్రలు మింగేసి ఇది కాదు. ఆహారం ద్వారా మన శరీరానికి ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు పంపించి అప్పుడు సప్లిమెంట్స్ మీద మనం ఆధారపడాలి. అలా ఆధారపడినప్పుడే మన జీవితం ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఈ చాప కింద నీరులా పెరుగుతున్నటువంటి కరోనా మళ్ళీ లాక్డౌనా అని మనం ఆశ్చర్యపోయిన సందర్భం లేదు. ఎందుకోనంటే ఇప్పుడున్న వేరియంట్లన్నీ కూడా పర్వాలేదండి అని అంటున్నారు. ఏమో వీటిని జయించిన వేరియంట్ వచ్చిందనుకో ఇది కరెక్ట్గా సూట్ అయింది అని అంటే మన బ్రతుకులు మళ్ళీ చిన్నాభిన్నం అయినట్టే. ఎందుకు అని అంటే ఇంట్లో కూర్చోవాలంటే ఆల్రెడీ ఒకసారి గుర్తించుకోండి 2020 ఎంత భయంకరంగా ఉండేదో. బయటికి వెళ్తే పోలీసులు కొట్టేవారు, రోడ్డు మీద కనబడితే పోలీసులు కొట్టేవారు. వాళ్ళు మన మంచి కోసమే అనుకోండి. కానీ ఎలా వ్యాప్తి చెందుతుంది, ఎందుకు వ్యాప్తి చెందుతుందో మనం తెలుసుకునే లోపలే ప్రాణాలు పోయాయి. మరి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎప్పటి నుండే మీ ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా పదిలంగా పరుచుకోండి, పదిలంగా చూసుకోండి. మీ శరీరానికి ఏం కావాలో, మీ బాడీకి ఏం కావాలో, ఏమేమి విటమిన్స్ కావాలో మీరు బ్లడ్ టెస్టులు చేయించుకోండి. ఆ బ్లడ్ టెస్టులు కూడా ఎంతో ఖర్చు అయిపోదు. ఒకసారి మన శరీరానికి బాగుంటేనే కదా మనం ఏ డబ్బైనా మనం సంపాదించవచ్చు. పూర్వకాలం ఒక సామెత ఉండేది, ఎద్దు బాగుంటే అద్దె అప్పుడే వస్తుంది అని. మీకు అర్థం కాలేదా? పూర్వకాలం ఎద్దుల బండి మీద వ్యాపారాలు సాగించేవారు, అద్దెకి వెళ్ళేవారు. అంటే ఇప్పుడు ఆటో అద్దెకి తీసుకుంటాం కదా, అట్లాగే ఎద్దుల బండి అద్దెకి వచ్చేది, ఎద్దుల బండి మీదే రవాణా చేసేవారు. మరి ఎద్దు బాగుంటేనే కదా ఎద్దుల బండికి అద్దె వస్తుంది. అది పెద్దల సామెత. అలాగే మనం బాగుంటేనే కదా మనకి డబ్బులు వస్తాయి. ముందు మనం ఎలా ఆరోగ్యంగా ఉన్నామో చూసుకుని ఆ తర్వాత మనం చేసే ఉద్యోగం అయినా, బయట పని అయినా, లేదు మనం సంపాదించుకునే డబ్బులైనా, వ్యాపారం అయినా, ఏదైనా మనం బాగుంటేనే, మనం ఉంటేనే వస్తాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యాన్ని కాపాడండి. ఇప్పటి వరకు వైద్య నిపుణులు చెప్పేది ఏంటి అని అంటే ఈ కరోనా వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, ఈ వేరియంట్ వల్ల ఏదో అలా వచ్చి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం బెటర్. మన ఇమ్యూనిటీ పవర్ మనం పెంచుకోవాలి. మన శరీరానికి కావాల్సినటువంటి అన్ని సప్లిమెంట్స్ అంటే అన్ని విటమిన్స్ కూడా మనం అందివ్వగలగాలి. మన ఆరోగ్యంపై మనం శ్రద్ధ పెట్టుకోవాలి. అలా ఇప్పటి నుంచి మనం పెట్టుకుంటేనే భవిష్యత్తులో మనం బాగుంటాం. ఆల్రెడీ 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయితే గడుస్తున్నాయి. మన బాడీని మాత్రం మనం వదిలేస్తున్నాం. మనం దీనికి ఏం కావాలో ఇవ్వడం లేదు. అదే బిర్యానీ, అదే చికెను, అదే మటను, లేదా అదే పిజ్జా, అదే ఈ సంథింగ్ ఏవైతే ఈ జంక్ ఫుడ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇస్తున్నాం తప్ప దీనికి ఏం కావాలో మనం ఇవ్వడం లేదు. దీనికి ఏం కావాలో ఇస్తున్నాం. అంటే మన నోటికి రుచికరమైనవి మనం ఇస్తున్నాం తప్ప దీనికి ఏం కావాలో మనం ఇవ్వలేకపోతున్నాం. ఒకసారి మీరు ఆలోచించండి. మన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి, మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఈ కరోనాను జయించండి. మళ్ళా ఎన్ని వేరియంట్లు వచ్చినా అరే నీకంటే మేము సూపర్ హీరోస్ రా అనే విధంగా మీరు ఆరోగ్యాన్ని పెంచుకోండి. అలాగే బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ని పెంచండి. ఈ కరోనాని జయించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.